ఓకే, మొత్తానికి ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ అయిపోయాయి. ఒక్కటి చెప్పాలంటే 90% ఆఫ్ ది ఫీచర్స్ అన్ని మనకి ముందు లీక్స్ లో ఏమొచ్చాయో అన్ని ఈ రోజు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఐఫోన్ 16 సిరీస్ విషయానికి వస్తే ఎప్పటిలాగే 4 ఐఫోన్స్ లాంచ్ చేశారు. 16, 16 ప్లస్, ప్రో అండ్ ప్రో మ్యాక్స్. ఇక్కడ వీళ్ళు చేసిన బిగ్గెస్ట్ చేంజెస్ ఏంటంటే యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ని మొత్తం అన్ని 4 ఐఫోన్స్ లో ఇచ్చారు. సో ఇప్పుడు ఐఫోన్ 16 కి 15 కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ పర్ఫార్మెన్స్. ఐఫోన్ 16 లో కొత్తగా యాపిల్ A18 చిప్ తో తీసుకొచ్చారు. ఐఫోన్ 15 లో ఉన్న యాపిల్ A16 చిప్ తో కంపేర్ చేస్తే 30% ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఈసారి బేస్ మోడల్ ఐఫోన్స్ లో కూడా AAA టైటిల్ గేమ్స్ ని సపోర్ట్ చేసే క్యాపబిలిటీస్ ఇచ్చారు. ఈ పర్ఫార్మెన్స్ లో ఇంప్రూవ్మెంట్స్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే AI. రీసెంట్ గా జూన్ లో అనౌన్స్ చేసిన యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అన్ని ఐఫోన్ 16 సిరీస్ మొత్తం అన్ని ఫోన్స్ లో ఉంటాయి. ఇక్కడ ఓన్లీ ఐఫోన్ 16 సిరీస్ కి ఎక్స్క్లూజివ్ గా కొన్ని యూనిక్ AI ఫీచర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అదే విజువల్ ఇంటెలిజెన్స్. ఈ ఫీచర్ నాకు బేసిక్ గా రీసెంట్ గా సామ్సంగ్ ఫోన్స్ లో ఉండే సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ లా అనిపించింది. ఇక్కడ సిమిలర్ గా ఆ ఫీచర్స్ ని కెమెరాలో ఇంక్లూడ్ చేశారు. ఈ ఫీచర్ ని 16 సిరీస్ లో కొత్తగా యాడ్ చేసిన కెమెరా కంట్రోల్ బటన్ తో యాక్సెస్ చేయొచ్చు. ఆ బటన్ ని హోల్డ్ చేసి పట్టుకుంటే కెమెరా ఓపెన్ అవుద్ది. అప్పుడు మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కెమెరాని అటువైపు పాయింట్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు. ఇది ఒకటే కాదు, కెమెరా యూజ్ చేస్తున్నప్పుడు ఈ బటన్ తో జూమ్ చేసుకునే ఫీచర్ అండ్ డిఫరెంట్ కెమెరా మోడ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కెమెరాలో మేజర్ ఇంప్రూవ్మెంట్స్ ఏంటంటే ఈసారి ఐఫోన్ 16 సిరీస్ లో స్పెషల్ వీడియో రికార్డింగ్ సపోర్ట్ తీసుకొచ్చారు. వీళ్ళు కెమెరా డిజైన్ ని మళ్ళీ వెర్టికల్ గా తీసుకురావడానికి మేజర్ రీజన్ ఇదే. అండ్ వీటితో పాటు ఐఫోన్ 16 అండ్ 16 ప్లస్ లో కూడా మ్యాక్రో ఫోటోగ్రఫీ అండ్ వేరియస్ ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ ని ఇంక్లూడ్ చేశారు. అండ్ నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే ఐఫోన్ 15 కి 16 కి కొంచెం ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. ఎందుకంటే ఈసారి కొత్త ఎఫిషియెంట్ చిప్ తో వస్తుంది అండ్ బ్యాటరీ సైజ్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేస్తారు. సో ఓవరాల్ గా ఐఫోన్ 16 లో ఐఫోన్ 15 కంటే కొంచెం బెటర్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది. అండ్ మిగతా అన్ని ఫీచర్స్ కూడా డిస్ప్లే, బిల్డ్ క్వాలిటీ, ఎవ్రీథింగ్ మొత్తం ఐఫోన్ 15 లో ఏమున్నాయో ఐఫోన్ 16 లో కూడా అవే ఉంటాయి. నెక్స్ట్ ప్రోస్ విషయానికి వస్తే ఇక్కడ మేజర్ చేంజ్ ఏంటంటే డిస్ప్లే సైజెస్. ఈసారి 16 ప్రో లో 6.3 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. 16 ప్రో మ్యాక్స్ లో 6.9 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. రెండు ఫోన్స్ లో యాపిల్ A18 ప్రో ప్రాసెసర్ ఉంటుంది. ఈసారి ప్రో కి ప్రో మ్యాక్స్ కి చాలా తక్కువ డిఫరెన్సెస్ ఉన్నాయి. రెండు ఫోన్స్ లో మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ ఉంటుంది. ఈసారి కొత్తగా 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో తీసుకొచ్చారు. అండ్ 12 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా రెండు ఫోన్స్ లో ఉంటుంది. అండ్ ఈసారి కొత్తగా రెండు ఫోన్స్ లో 4K 120 FPS లో వీడియో రికార్డ్ చేసే ఫీచర్ ని యాడ్ చేశారు. అండ్ రెండు ఫోన్స్ లో 5x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు, 25x వరకు డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటు ఆడియో డిపార్ట్మెంట్ లో కూడా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేశారు. అండ్ ఈసారి కెమెరాస్ కి యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ చేశారంట. ఐఫోన్స్ లో మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే ఈ లెన్స్ ఫ్లేర్ ఇష్యూస్. సో ఈసారి యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ తో మనకి లెన్స్ ఫ్లేర్ ఇష్యూస్ పోతాయేమో ఒకసారి చూడాలి. అండ్ వీటితో పాటు 48 మెగాపిక్సెల్స్ లో మ్యాక్రో ఫోటోస్ ని తీసుకునే ఫీచర్స్ ని రెండు ప్రో ఫోన్స్ లో ఇచ్చారు. అండ్ బ్యాటరీ డిపార్ట్మెంట్ లో కూడా ఈసారి ఎఫిషియెంట్ చిప్స్ తో రావడం వల్ల రెండు ఫోన్స్ లో మంచి బ్యాటరీ లైఫ్ ఉంటుంది. అండ్ ఈసారి 16 ప్రో మ్యాక్స్ లో బెస్ట్ బ్యాటరీ లైఫ్ ఇన్ ఐఫోన్ అని వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే కొత్త ఎఫిషియెంట్ ప్రాసెసర్ తో వస్తుంది, పెద్ద డిస్ప్లే సైజ్ తో రావడం వల్ల పెద్ద బ్యాటరీని యూజ్ చేశారు. సో వీళ్ళు చెప్పినట్టు ఓవరాల్ గా ఇందులో బెస్ట్ బ్యాటరీ లైఫ్ ఉండొచ్చు. సో అది ఎప్పుడు లాగే ముందు జనరేషన్స్ తో కంపేర్ చేసుకుంటే వీళ్ళు ఈసారి చేసిన చేంజెస్ తో మన డైలీ లైఫ్ లో ఈ చేంజెస్ ని కొంచెం కూడా నోటీస్ చేయం. కొత్తగా ఏ ఫీచర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఐఫోన్ 15 కి 16 కి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఫోన్ డిజైన్ ని కొంచెం చేంజ్ చేశారు, ప్రాసెసర్ ని అప్గ్రేడ్ చేశారు, యాక్షన్ బటన్ ని అండ్ కొత్త కెమెరా కంట్రోల్ బటన్ ని యాడ్ చేశారు. కెమెరాలో కూడా చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ చేసి తీసుకొచ్చారు. 15 ప్రోస్ కి 16 ప్రోస్ కి మేజర్ డిఫరెన్సెస్ ఏంటంటే ఈసారి స్క్రీన్ సైజెస్ ఇంక్రీజ్ చేశారు, కొత్త ప్రాసెసర్ తో తీసుకొచ్చారు. ఈసారి రెండు ఫోన్స్ లో 5x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ ని తీసుకొచ్చారు. అండ్ కొత్తగా 4K 120 FPS లో వీడియో రికార్డ్ చేసే క్యాపబిలిటీస్ ని ప్రోస్ లో యాడ్ చేశారు. అండ్ 15 ప్రోస్ లో మేజర్ గా మనం కొన్ని హీటింగ్ ఇష్యూస్ ని నోటీస్ చేసాం. సో ఆ హీటింగ్ ఇష్యూస్ ని ఓవర్కమ్ చేయడానికి వీళ్ళు కొత్తగా గ్రాఫిన్ థర్మల్ సిస్టమ్ ని యూజ్ చేశారంట. సో 16 ప్రోస్ లో హీటింగ్ ఇష్యూస్ ఉంటాయా లేదా అనేది కొన్ని రోజులు అయితే తెలుస్తుంది. సో నన్నైతే బేస్ మోడల్స్ ఐఫోన్ 16 ని 16 ప్లస్ ని కన్సిడర్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ AI ఫీచర్స్. 15 ప్రో అండ్ ప్రో మ్యాక్స్ యూజ్ చేసే వాళ్ళకి అంత డిఫరెన్స్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఈ AI ఫీచర్స్ అన్ని అప్డేట్స్ లో ఆ ఫోన్స్ కూడా వస్తాయి. కానీ 15 కి 16 కి వీళ్ళు చేసిన చేంజెస్ వల్ల మనకి డైలీ లైఫ్ లో అంత డిఫరెన్స్ అయితే కనిపించకపోవచ్చు, కానీ కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ లో మంచి ఇంప్రూవ్మెంట్స్ చేసినట్టు నాకు అనిపించింది. ప్రైసింగ్ విషయానికి వస్తే ఐఫోన్ 16 సిరీస్ బేస్ మోడల్ 80,000 తో స్టార్ట్ అవుతుంది అండ్ ప్రో సిరీస్ 1,20,000 తో స్టార్ట్ అవుతుంది. అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఇప్పటికీ 2024 లో 80,000 రూపీస్ స్మార్ట్ ఫోన్ లో ఇంకా 60 Hz డిస్ప్లేనే యూజ్ చేశారు. నాకు తెలిసి స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో ఇలా చేయగలిగే బ్రాండ్ ఏదైనా ఉందంటే అది యాపిల్ ఒక్కటే. వీళ్ళు కనీసం 90 Hz ని కూడా ఎందుకు ఇవ్వట్లేదో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. సో డీటెయిల్ గా ఐఫోన్ 15 కి 16 కి ఫీచర్స్ అన్ని కంపేర్ చేసి ఏది బెటర్ అనేది ఇంకో వీడియో చేస్తాను. ఆ వీడియో మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.